ఏ అంశాలు రాష్ట్రంలో సుస్థిర పర్యావరణ వ్యవస్థ మరియు పెద్ద ఎత్తున ఉపాధి ప్రోత్సహించడంలో సహాయపడతాయి? డెవలప్మెంట్ ఆఫ్ వాటర్వేస్, ఏదైతే జల మార్గాల యొక్క అభివృద్ధి, ఏదైతే అంతర్గత జల రవాణా అంటాం కదా, ఈ యొక్క అంతర్గత జల రవాణా అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా, ఈ యొక్క కృష్ణా నుంచి గోదావరి నుంచి కృష్ణాకి లింకప్ చేయడం, కృష్ణా నుంచి పెన్నాకి ఆ ఇంటర్లింకింగ్ రివర్స్ ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయడం అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది చీప్ చేయడం, అలా మనకి అధికంగా ఉపాధి. పోర్ట్ ఆధారిత విలువ జోడింపు, పోర్ట్ బేస్డ్ వాల్యూ అడిషన్, గ్లోబల్ వాణిజ్య వ్యూహాలు, గ్లోబల్ ట్రేడ్ స్టార్ట్ చేసాం, అంతర్జాతీయ మార్కెట్ అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి పోర్ట్ బేస్డ్ వాల్యూ అడిషన్. అసలు దీని కాన్సెప్ట్ అనేది ఎంత డెప్త్గా ఉంటుందంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మనకి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఎందుకు సార్ ఈ యొక్క విచ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ఎకో సిస్టమ్ అండ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద స్టేట్, ఇది మీరు ఎలా జస్టిఫై చేస్తారు? హౌ యూ కెన్ జస్టిఫై అంటే ఒక సబ్జెక్ట్ మీద ఎంత అవేర్నెస్ అని ఉండాలమ్మా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పోర్ట్స్ నుంచి మనము ఎక్కువగా చూసుకుంటే ఎక్స్పోర్ట్ చేసేది, మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది బల్క్ ఏదైతే మనం చెప్పుకున్న రా మెటీరియల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ అనేది మనకు ఫస్ట్ తెలియాలి. బల్క్ ఆర్ రా మెటీరియల్స్ అనేది ఏదైందో దాన్ని మనం అత్యధికంగా మనము హయ్యెస్ట్ లెవెల్లో దాన్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన యొక్క ఏపీ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెయిన్ ఉద్దేశం ఏంది, ఏదైతే మనకు ఈ బల్క్ రా మెటీరియల్స్ అనేది మనము ఎగుమతి చేస్తున్నామో ఎగుమతి అనేది చేద్దాం. ఆ ఎగుమతి చేయడానికంటే ముందు దానికి కొంచెం మనము వాల్యూ అనేది అడిషన్ చేద్దాం, వాల్యూ అనేది క్రియేట్ చేద్దాం, అదనపు విలువ అనేది జోడిద్దాం, సృష్టిద్దాం. ఎలా? మనము ఆ యొక్క ఏదైతే రా మెటీరియల్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, రా మెటీరియల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెదర్ తీసుకోండి, కాటన్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, ఓకేనా, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్, ఓకేనా, జూట్ కానీ వాట్ ఎవర్ యూ టేక్. సో రా మెటీరియల్స్ అనేది ఏదైతుందో ఇంతకుముందు మనం ఆ కెమికల్స్ అనేది ఏదైతుందో ఐరన్ ఓర్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్, మినరల్స్ ఉండొచ్చు లేకపోతే అగ్రోబేస్డ్ ఉండొచ్చు. సో ఏదైనా సరే రా మెటీరియల్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేయకుండా స్థానికంగా ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, ఓకేనా, ఎంఎస్ఎంఈకి సంబంధించిన పాలసీస్ గురించి మీ అందరికీ తెలిసిందే, చదివే ఉంటారు ఇప్పటికి. మనం ఏం చేద్దాము, ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఏర్పాటు చేద్దాం 100 ఎకరాల యొక్క సహాయంతో. సో మనం ఏం చేద్దాము, స్థానికంగా ఉండే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో అగ్రో అండ్ ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేది సెటప్ చేద్దాం, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది మనం సెటప్ చేద్దాం. చేసిన తర్వాత వాటికి వాల్యూ అడిషన్ చేసి ప్యాకింగ్ చేసి ఆ యొక్క ఫైనల్ గుడ్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క అంతిమ వస్తువులు అనేది ఏదైతుందో దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, దాన్ని మనం ఎగుమతులు చేద్దాం. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము, చీప్ గూడ్స్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో గుర్తుపెట్టుకున్నామా, ట్రేడ్ ఫేవర్ అనేది, ఓకే, వ్యాపార అనుకూలత అనేది ఎవరికి జరుగుతుంది, ఎవరైతే డ్యూరబుల్ గూడ్స్ ఎవరైతున్నారో కన్స్యూమర్ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి, రా గూడ్స్ రా మెటీరియల్స్ ఎగుమతులు చేస్తే వాళ్ళకి ట్రేడ్ ఫేవర్ అనేది జరగదు, వ్యాపార అనుకూలత ఉండదు, వ్యాపార ప్రతికూలత అనేది ఉంటుంది, ఆ యొక్క ట్రేడ్ అకౌంట్ అనేది నెగిటివ్లోకి వెళ్తుంది, అన్ఫేవరబుల్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క రా మెటీరియల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసే బదులు దాన్ని మనం ఇలా డైవర్ట్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్, స్థానికంగా ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది లార్జ్ స్కేల్లో, హ్యూజ్ స్కేల్, లార్జ్ స్కేల్లో, చిన్న మొత్తాలన్నా పెద్ద మొత్తాలన్నా లార్జ్ స్కేల్లో మనము డెవలప్ చేసి అలా పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటాం దీన్ని.